చెప్పు. హాయ్ అండి, నేనే యామిని. అయితే మాకు తులసికోట పక్కన ఒక రోటా మొక్క ఉంటుంది. ఆ మొక్కకి 4 days నుంచి గూడు కడుతుందండి పక్షులు. చిన్న చిన్న పక్షులు అండి అవి. ఎలాగంత ముద్దు ముద్దుగా ఉన్నాయో. అది ఒక 2 బర్డ్స్ ఉన్నాయి. అందులో ఒక బర్డ్ వెళ్ళి దానికి అవసరమైన మెటీరియల్ అన్నీ తెచ్చుకుంటుందండి గూడు కట్టుకోవడానికి. ఒక పక్షి గూడు లోపల నుండి ఆ గూడినంతటిని అమరుస్తుంది. నాకైతే చూడడానికి చాలా ముచ్చటగా అనిపించిందండి. నేను పెట్టే ఈ వాటర్ ఆ గింజల వల్ల వచ్చిపోతూ ఉంటాయి. కానీ 4 days నుంచి ఇది దాని గూడిని నిర్మించుకుంటుందండి. నాకైతే భలే విచిత్రంగా అనిపించింది. ఒకటి వెళ్ళి తెస్తుంది, ఒకటి ఇక్కడ గూడు కట్టుకుంటుందండి. చూడడానికి అయితే నాకు భలే ముచ్చటగా ఉందండి. ఇక్కడ చల్లగా ఉంటుందండి మా ఇంటి దగ్గర. మొక్కలన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, పచ్చగా ఉండడం వల్ల దానికి నచ్చినట్టుంది. అయితే 2 months నుంచి ఇక్కడే తెచ్చాడుతున్నది. నా కిటికీల దగ్గర, అలాగే బుక్స్ దగ్గరికి వచ్చి అక్కడ వెళ్ళడం చేస్తుంది. కానీ 4 days నుంచి ఆ మొక్క దగ్గరే ఉంటున్నాయి. చిన్న చిన్న దారాలు, అలాగే పావురం వేటలు, కాటను, రకరకాల దారపు మొక్కలు, కొబ్బరి పుల్లలు తెచ్చుకొని కాస్తుందండి. ఒక పక్షి లోపల ఉంటుంది, ఒక పక్షి వెళ్ళి వస్తుందండి. నాకైతే బాగుంది, మీకు కూడా చూపించాలని పెడుతున్నాను. అలా చూస్తూ ఉండండి. బయటకు వెళ్ళిన పక్షి ఇప్పుడు ఏదో ఒకటి తెచ్చిస్తూ ఉంటుంది. ఆల్రెడీ వచ్చిందండి. అక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడండి గూడి. ఆ గూడి దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎగిరిపోతాయని భయమేసి అది చూస్తారండి. ఆ పక్షి బయటకు వెళ్ళి ఏదో ఒకటి తెస్తుంది, తన అవసరమైన మెటీరియల్ తెచ్చుకుంటుంది. చాలా చాలా బాగుందండి. రోజు దీని గురించి మీకు ఒక స్టోరీ చెప్పాలనిపిస్తుంది నాకు. దీనికి నేను ముద్దుగా పేర్లు కూడా పెట్టానండి. దాని పేరు డాలీ, ఒక దాని పేరు నేను పెట్టుకున్న ముద్దు పేరండి మాము. దానికి మాము ఒకటి, డాలీ ఒకటి పెట్టానండి పక్షులకి. నాకు ఈ 4 days నుంచి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఓకే అండి, ఓకే ఫ్రెండ్స్, కమ్ టు బ్యాక్.